హలో స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కృష్ణమూర్తి. వెల్కమ్ టు వీకెమ్ అకాడమీ. సో ఆల్రెడీ మన ఛానల్లో ఐపీ సిరీస్లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్, మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్, అలాగే 1 మార్క్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, 2 మార్క్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. కంటెంట్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ ప్రిపరేషన్లో ఇది సెకండ్ డే మీకు, అంటే 10th అనేది వదిలేస్తే 11th అండ్ 12th. సో ఈరోజు 12th. సో ప్రిపరేషన్లో సెకండ్ డే. అయితే దీంట్లో నేనేంటంటే కొంతవరకు 4 మార్క్ క్వశ్చన్స్ మీద ఫస్ట్ ఫోకస్ పెడదాం. ఎందుకంటే 1 మార్క్ 2 మార్క్ అయితే అయిపోయింది. మీకు కూడా ప్రాపర్గా టైం ఇచ్చాం. ఆ టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేసుకోండి. సో ఆ 1 మార్క్ 2 మార్క్ అయిపోయిన వాళ్ళు 4 మార్క్స్లో నేను నెక్స్ట్ వీడియోలో గన్ షాట్ 4 మార్క్ క్వశ్చన్స్ లిస్ట్ కూడా చేస్తాను. అంటే ఏవి వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్స్, ఏవి డెఫినెట్గా మ్యాక్సిమం ప్రాబబిలిటీ చెప్పేస్తాను. అదే దాంట్లో ఇప్పుడు ఏంటంటే చాలామంది ఎక్కువగా డిఫికల్టీ ఫేస్ చేసే ఒక ఫార్ములా ఏంటంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్. అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కంపల్సరీ వచ్చే క్వశ్చన్, ఎందుకంటే రిడాక్స్ రియాక్షన్లో ఇది కాకుండా ఇంకో క్వశ్చన్ వచ్చే పాసిబిలిటీ చాలా తక్కువ. 99% ఇదే వస్తుంది. సో అంతకుమించి వేరే పాసిబిలిటీ లేదు. కాబట్టి దీన్ని మనం ఎలా చేయాలి? ఆల్రెడీ బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్ మన ఛానల్లో ఉంది, బట్ స్టిల్ మళ్ళీ ఫ్రెష్గా ఎందుకు చేస్తున్నాం అంటే ఇంతకుముందు కాంపిటేటివ్ మోడ్లో చేసాం, కట్ షార్ట్ వేలో. ఇప్పుడు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్. సో దీంట్లో మనకేంటంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్లో నేను యూజ్ చేసే మెథడ్ ఏంటంటే అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్. మనకు అడిగేది కూడా అదే, మనకు అడిగే మెథడ్ కూడా అదే, అయాన్ ఎలక్ట్రాన్ మెథడే అడుగుతాడు. సో ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్ అడిగే పాసిబిలిటీ లేదు. ఓకే, అయితే అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి. Cr2O7 2- reacting with Fe2+, giving rise to Cr3+ and Fe3+. ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్. ఫస్ట్ ఎప్పుడైతే మనకి ఒక అన్బ్యాలెన్స్డ్ రిడాక్స్ రియాక్షన్ ఇచ్చారు, ఫస్ట్ ఏం చేయాలి? మీరు ఆక్సిడేషన్ నెంబర్ రాసుకోవాలి. ఆక్సిడేషన్ నెంబర్స్ రాసుకుంటే అంటే క్రోమియం ఆక్సిడేషన్ నెంబర్ వచ్చి ఇక్కడ +6, అంటే ఇక్కడ వచ్చేసరికి +3. ఇక్కడ ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ ఫెర్రస్ స్టేట్లో +2, ఫెరిక్ స్టేట్లో +3. దీనివల్ల మీకు ఏమవుతుందంటే ఆక్సిడేషన్ నెంబర్ రాసుకోవటం వల్ల మీరు ఈజీగా ఏది ఆక్సిడేషన్ ఏది రిడక్షన్ ఐడెంటిఫై చేయగలరు. +6 అనేది +3లోకి మారుతుంది. +6 అనేది మనకి దేంట్లో మారుతుంది? +3లోకి మారుతుంది. సో +6 +3లోకి మారుతుంది కాబట్టి ఆక్సిడేషన్ నెంబర్ ఏమైంది? డిక్రీజ్ అయింది. ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయితే దట్ ఈస్ నథింగ్ బట్ రిడక్షన్. ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయితే అది ఆక్సిడేషన్. ఓకేనా? సో మీరు నోటీస్ చేసినట్లయితే ఇక్కడ +2 అనేది +3గా మారింది. +2 చేంజెస్ టు +3 అంటే దిస్ ఈజ్ ఆక్సిడేషన్. అదేమవుతుంది? ఆక్సిడేషన్ అవుతుంది. అదే మీకు +6 +3గా మారింది, ఇదేమవుతుంది? రిడక్షన్ అవుతుంది. అంటే మీరు ఇప్పుడు ఆక్సిడేషన్ ఏది రిడక్షన్ ఏది ఐడెంటిఫై చేసేసారు. చేసిన తర్వాత ఇప్పుడు సపరేట్గా బ్యాలెన్స్ చేసి రెండు ఈక్వేషన్స్ యాడ్ చేసుకుంటే ఫైనల్ బ్యాలెన్స్ ఈక్వేషన్ వస్తుంది. అంటే ఫస్ట్ నేను ఆక్సిడేషన్ ఆఫ్ని బ్యాలెన్స్ చేస్తున్నాను. ఆక్సిడేషన్ ఆఫ్ని బ్యాలెన్స్ చేస్తున్నాను. ఆక్సిడేషన్ ఆఫ్ ఏముంది? Fe2+ has been changed to Fe3+ by loss of 1 electron. Loss of electron is called oxidation. ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయింది, +2 అనేది +3గా మారింది. ఓకే, ఒక ఎలక్ట్రాన్ లాస్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ రిప్రజెంట్ చేయాలి, గెయిన్ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ రిప్రజెంట్ చేయాలి. అర్థమైంది అనుకుంటా. అయితే ఇది కొంచెం మనకు సింపుల్, ఎందుకంటే దీంట్లో ఆక్సిజన్స్ లేవు, హైడ్రోజన్స్ లేవు, ఏమీ లేవు కాబట్టి చాలా సింపుల్. అంటే దీంట్లో ఇదే, ఇంతకుమించి బ్యాలెన్స్ చేయడానికి ఏం లేదు. ఐరన్ ఆటమ్స్ కూడా బ్యాలెన్స్డ్, ఒక ఐరన్ అయాన్ ఉంటే ఇక్కడ కూడా ఒక ఐరన్ అయాన్ ఉంది కాబట్టి పెద్దగా బ్యాలెన్స్ చేయడానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మరి నెక్స్ట్ మరి దేనికి వెళ్తారు? రిడక్షన్ ఆఫ్కి వెళ్తారు. దేనికి వెళ్తారు? రిడక్షన్ ఆఫ్కి వెళ్తారు. రిడక్షన్ ఆఫ్ మీరు పక్కన రాసుకోవచ్చు. ఇలాగా ఒకదాని కింద ఒకదాని రాసేదాన్ని పక్కన టేబులర్ ఫామ్లో ఆక్సిడేషన్ ఆఫ్ ఒకవైపు, రిడక్షన్ ఆఫ్ ఒకవైపు రాసుకోవచ్చు. అయితే రిడక్షన్ ఆఫ్లో చూస్తే మనకేముంది అక్కడ? Cr2O7 2- అనేది ఇట్ హ్యాస్ బీన్ చేంజ్డ్ టు Cr3+. ఎలా మారింది? Cr3+గా మారింది. Cr2O7 2- అనేది అంతేనా? అయితే 6 హ్యాస్ బీన్ చేంజ్డ్ టు +3 అండి.
6 అనేది +3గా మారింది. 6 +3గా మారిందంటే దాని అర్థం ఏంటి? డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ బై హౌ మెనీ యూనిట్స్ అండి? 3 యూనిట్స్ అనమాట. సో 3 యూనిట్స్ కాబట్టి అయితే ఆబ్వియస్లీ 6 to 3 రిడక్షన్ బై హౌ మెనీ యూనిట్స్? 3 యూనిట్స్. 3 యూనిట్స్ అనేది పర్ 1 క్రోమియం. బట్ ఇక్కడ ఎన్ని క్రోమియమ్స్ ఉన్నాయి చూడండి జాగ్రత్తగా. 2 క్రోమియమ్స్ ఉన్నాయి కాబట్టి 2తో ఇక్కడ మల్టిప్లై చేసేసేయండి. అంటే ఎన్ని యూనిట్స్ అవుతాయి అప్పుడు? 6 యూనిట్స్ అవుతాయి. బట్ ఇది ఆక్సిడేషన్ బై 1 యూనిట్. అంటే ఇక్కడ 6 యూనిట్స్ కాబట్టి ఏమవుతుంది అక్కడ? 6 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయినట్టు. 6 యూనిట్స్ కాబట్టి ఏమవుతున్నట్టు? 6 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయినట్టు. అంటే 6 ఎలక్ట్రాన్స్ గివింగ్ రైజ్ టు Cr3+. అయితే ఇక్కడ ఎన్ని క్రోమియమ్స్ ఉన్నాయి? 2. బట్ రైట్ సైడ్ ఓన్లీ 1. సో మల్టిప్లై విత్ 2. వన్స్ మీరు ఆటమ్స్ అంటే ఆక్సిజన్ హైడ్రోజన్ తప్ప మిగతా ఆటమ్స్ ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలి. తర్వాత ఆక్సిజన్ హైడ్రోజన్కి వెళ్ళాలి. ఫస్ట్ ఆక్సిజన్ హైడ్రోజన్కి వెళ్ళకూడదు. ఆక్సిజన్ హైడ్రోజన్ ఫస్ట్ వెళ్తేనంటే చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. సో రిమైన్ ఇక్కడ ఏముంది? 7 ఆక్సిజన్స్ ఉన్నాయి. మరి రైట్ సైడ్ ఏమైనా ఆక్సిజన్స్ ఉన్నాయా? లేవుగా. రైట్ సైడ్ ఆక్సిజన్స్ లేవు కాబట్టి మీరు ఆక్సిజన్స్ని బ్యాలెన్స్ చేయడానికి వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి ఇక్కడ? వాటర్ మాలిక్యూల్స్ అనేవి యాడ్ చేయాలి. ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 7. కాబట్టి 7H2. వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని యాడ్ చేశారు? 7H2 యాడ్ చేశారు. బట్ ఇక్కడ చూస్తే 7 2 14 హైడ్రోజన్స్ ఉన్నాయి. హైడ్రోజన్ బ్యాలెన్స్ చేయడానికి ఎసిడిక్ మీడియం అయితే, ఈ పర్టికులర్ రియాక్షన్ ఏదైతే మీకు ఇచ్చానో ఇది ఎసిడిక్ మీడియం. ఇదే మీడియం, ఇది ఎసిడిక్ మీడియం. హైడ్రోజన్స్ కానీ మనం బ్యాలెన్స్ చేయడానికి అది ఎసిడిక్ మీడియం అయితే మీరు H+ యాడ్ చేయాలి. బేసిక్ మీడియం అయితే OH- యాడ్ చేయాలి. ఇక్కడ 7 2 14 అంటే 14H+ అనమాట. బ్యాలెన్స్ చేస్తారుగా, 14H+ వచ్చింది. సో ఇది మనకి ఆల్మోస్ట్ అన్ని ఆటమ్స్ మీకు బ్యాలెన్స్ అయిపోయినాయి. సో అన్ని ఆటమ్స్ బ్యాలెన్స్ అయ్యి ఆక్సిజన్స్ హైడ్రోజన్స్ బ్యాలెన్స్ అయ్యాయి. అలాగే అదర్ ఆటమ్స్ కూడా, అదర్ దాన్ ఆక్సిజన్ హైడ్రోజన్ ఆటమ్స్ కూడా బ్యాలెన్స్ అయిపోయినాయి. అయితే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడేమో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి రిడక్షన్ ఆఫ్లో, బట్ ఆక్సిడేషన్ ఆఫ్లో ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఇది మల్టిప్లై విత్ 6 ఓల్ ఈక్వేషన్. బట్ ఇక్కడ మల్టిప్లై విత్ ఓన్లీ 1, ఎందుకంటే 6 6 బ్యాలెన్స్ అవ్వాలి. రెండు ఈక్వేషన్స్ యాడ్ చేయండి. ఇప్పుడు నీకు ఇదేమవుతుంది? 6Fe2+ గివింగ్ రైజ్ టు చేసావు కాబట్టి 6Fe3+ 6 ఎలక్ట్రాన్. అలాగే ఇదేమవుతుంది? Cr2O7 2- 14H+ by gain of 6 electrons giving rise to 2Cr3+ and 7H2. ఇది మనకు వచ్చిన ఈక్వేషన్. చెక్ చేసుకోండి. ఓకేనా? ఈ రెండు ఈక్వేషన్స్ని ఇప్పుడు యాడ్ చేశారనుకోండి. యాడ్ చేసేటప్పుడు ఆక్సిడేషన్ ఆఫ్లో ఉండే ఎలక్ట్రాన్స్, రిడక్షన్ ఆఫ్లో ఉండే ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోయి రెండు యాడ్ చేశారనుకోండి. అంటే ఏమొస్తుంది? Cr2O7 2- 6Fe2+ 14H+ గివింగ్ రైజ్ టు 6Fe3+. అక్కడ ఏముంది? ఇంకా 2Cr3+ అండ్ 7H2. అంతే. అది యాజ్ ఇట్ ఈస్ డంప్ చేసేస్తున్నారు కిందకి. ఇది నీకు వచ్చిన ఫైనల్ ఈక్వేషన్. చెక్ చేసుకోండి. 2Cr3+ ఆ లాస్ట్లో అది కట్ అయితే ఇక్కడ రాస్తున్నాను 7H2 కట్ అయిపోతుంది, అందుకనే. ఓకే, 7H2 ఇమేజ్ కవర్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, 2 క్రోమియమ్స్ 6 ఐరన్ 6 ఐరన్ అండ్ 7 ఆక్సిజన్స్ 7 ఆక్సిజన్స్ 14 హైడ్రోజన్స్ 7 2 14 హైడ్రోజన్స్. మొత్తం ఈక్వేషన్ అంతా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయిపోయింది. క్లియర్? అర్థమైందా లేదా? సో ఇది మీకు బ్యాలెన్సింగ్ చేసే పద్ధతి. ఎసిడిక్ మీడియం నాకడితే ఎసిడిక్ మీడియం ఈజీనే, బేసిక్ మీడియం కూడా ఈజీనే. కొంచెం ఎగ్జాంపుల్స్ ఎక్కువ సాల్వ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. 4 మార్క్ క్వశ్చన్ మ్యాండేటరీ కాబట్టి. అర్థమవుతుందా? సో మోర్ ఓవర్ ఏంటంటే అప్పటికి మీరు చేసింది కరెక్టా కాదా అని చెక్ చేసుకోవాలంటే ఇంకొక మెథడ్ చెప్తా. రైట్? ఇది జస్ట్ ఐడియా కోసం మాత్రమే. ఇదేమి ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు చూడండి, చార్జెస్ అనేవి బ్యాలెన్స్ అయ్యాయి అంటే ఈక్వేషన్ బ్యాలెన్స్ అయినట్టు. చార్జెస్ అనేవి బ్యాలెన్స్ అయితే ఈక్వేషన్ అనేది డెఫినెట్గా బ్యాలెన్స్ అవ్వాల్సిందే. అయితే ఇక్కడ నీకు ఎన్ని చార్జెస్ ఉన్నాయండి? 2. ఇక్కడ 6 2 12, ఇదేమో -2, 14 + 14 అంటే 26 - 2 అంటే 24 చార్జెస్ లెఫ్ట్ సైడ్. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఇటు రండి. 6 3 18, 6 3 18, 2 3 6 అంటే 18 + 6 24 చార్జెస్ బ్యాలెన్స్ అయిపోయినట్టే. చార్జెస్ కూడా బ్యాలెన్స్ అయ్యాయి అంటే చార్జెస్ ఆన్ ది బోత్ సైడ్స్, రియాక్టెంట్ సైడ్ ప్రొడక్ట్ సైడ్ బ్యాలెన్స్ అయ్యాయి అంటే మీ రిడాక్స్ రియాక్షన్ అయితే బ్యాలెన్స్ అయినట్టు.
పాయింట్ అర్థమైంది? అదే మనకి ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ అర్థమైంది అనుకుంటా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హోప్ యూ గాట్ ఇట్. సెకండ్ ఈక్వేషన్కి వెళ్దామా? క్వశ్చన్ నెంబర్ 2. నాతో పాటు మీరు బ్యాలెన్స్ చేయండి. దీన్ని Cr2O7 2 మైనస్ ప్లస్ SO3 2 మైనస్ Cr3 ప్లస్ SO4 2 మైనస్. ఫస్ట్ చెప్పింది మీకు కానీ అర్థమైతే నాతో పాటు దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. ఆక్సిడేషన్ నెంబర్స్ రాసుకోమన్నాను. దీని ఆక్సిడేషన్ నెంబర్ ఏమో +6, సల్ఫర్ x మైనస్ 6 -2 కాబట్టి +4, ఇదేమో +3, ఇది +6. సల్ఫర్ x అనుకుంటే ఒక ఆక్సిజన్ -2, 4 × -2 -8. సో x మైనస్ 8 -2 కాబట్టి +6. +6 అనేది +3గా మారింది. అంటే డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. అంటే ఏ రాస్తారు? రిడక్షన్ బై హౌ మెనీ యూనిట్స్? 3 యూనిట్స్. 2 క్రోమియమ్స్ ఉన్నాయి, ఇంటూ 2 చేస్తారు అంటే ఎన్ని యూనిట్స్ అవుతాయి? 6 యూనిట్స్ అవుతాయి. అర్థమైందా? సేమ్ ఇందాకట్లాగే. ఇప్పుడు ఇది +4 నుంచి ఎలా మారింది? +6గా మారింది. ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. ఆక్సిడేషన్ బై హౌ మెనీ యూనిట్స్? 2 యూనిట్స్. ఒక సల్ఫర్ ఉంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, పెద్దగా ఇంకా మార్చాల్సింది ఏం లేదు. ఆక్సిడేషన్ బై 2 యూనిట్స్. అంటే నీకు రిడక్షన్ ఆఫ్ తెలిసిపోయింది, ఆక్సిడేషన్ ఆఫ్ తెలిసిపోయింది. ఓకేనా? రైట్, చెక్ చేసుకోండి. ఆక్సిడేషన్ ఆఫ్ తెలిసిపోయింది, రిడక్షన్ ఆఫ్ తెలిసిపోయింది. సో మనం ఆక్సిడేషన్ ఏంటో ఐడెంటిఫై చేసాము, రిడక్షన్ ఏంటో ఐడెంటిఫై చేసాము. సపరేట్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఆక్సిడేషన్ ఆఫ్ని, అంటే ఫస్ట్ ఆక్సిడేషన్ ఆఫ్ని బ్యాలెన్స్ చేద్దాము. ఆక్సిడేషన్ ఆఫ్ ఏంటి? SO3 2 మైనస్ అనేది SO4 2 మైనస్గా మారింది బై లాస్ ఆఫ్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ అండి? 2 ఎలక్ట్రాన్స్. సల్ఫర్ బ్యాలెన్స్ అయిపోయింది, గొడవే లేదు. బట్ ఇప్పుడు బ్యాలెన్స్ చేయాల్సినవి ఏంటి? ఆక్సిజన్స్. అయితే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి 3 ఆక్సిజన్స్ ఉన్నాయి, రైట్ సైడ్ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. అంటే లెఫ్ట్ సైడ్ దెర్ ఈస్ అ డెఫిషియన్సీ ఆఫ్ ఆక్సిజన్స్. ఆక్సిజన్స్ ఎప్పుడు బ్యాలెన్స్ చేయాలన్నా కూడా ఏం యాడ్ చేయమని చెప్పేసి అన్నాము? వాటర్ మాలిక్యూల్స్ అనేవి యాడ్ చేయాలి. వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని యాడ్ చేస్తాము? ఇక్కడ కానీ H2O యాడ్ చేస్తాను అనుకోండి, H2 యాడ్ చేస్తే ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. రైట్ సైడ్ ఏం యాడ్ చేస్తాను? 2 హైడ్రోజన్స్ కదా, హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేయడానికి H+ యాడ్ చేస్తాను. దిస్ రియాక్షన్ ఇస్ ఆల్సో ఎసిడిక్ మీడియం. ఈ రియాక్షన్ కూడా దేంట్లో ఇచ్చాను నేను? ఎసిడిక్ మీడియంలో ఇచ్చాను అనమాట. ఓకే, సో నీకు లెఫ్ట్ సైడ్ ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి, రైట్ సైడ్ హైడ్రోజన్స్ కూడా బ్యాలెన్స్ అయిపోయినాయి. యాజ్ ఆఫ్ నౌ ఈ పర్టికులర్ ఆఫ్ అనేది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంతే. సో నెక్స్ట్ మనం రిడక్షన్ ఆఫ్కి వెళ్దాం. రిడక్షన్ ఆఫ్ ఇందాక చేసాం కదా, సేమ్ అలాగే, దాంట్లో డిఫరెన్స్ ఏం లేదు. రిడక్షన్ ఆఫ్లో సేమ్ అదే కదా, Cr2O7 2 మైనస్ by gain of 6 electrons gets converted into Cr3+. అంతేనా? 2 chromiums, 2 chromiums, 7 oxygens, so 7H2O, 7 2s are 14, 14H+. ఆల్రెడీ చెప్పున్నాను ఫస్ట్ ఈక్వేషన్, అందుకనే పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లా. బట్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 6. మరి ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 2. అంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్ దేంతో మల్టిప్లై చేయాలి? 3తో మల్టిప్లై చేయాలి. 3 2s are 6. మరి అక్కడ దేంతో మల్టిప్లై చేయాలి? ఇక్కడ ఆఫ్ వచ్చేసరికి ఇంటూ 1. రెండు ఈక్వేషన్స్ యాడ్ చేద్దాం. ఆన్ యాడింగ్ 2 ఈక్వేషన్స్. ఆన్ యాడింగ్ 2 ఈక్వేషన్స్. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది? SO3 2 మైనస్ ప్లస్ H2O గివింగ్ రైస్ టు SO4 2 మైనస్ ప్లస్ ఇటువైపు ఏముంది? 2 ఎలక్ట్రాన్స్ 2H+. అంటే 2 ఎలక్ట్రాన్స్ ఏమైనాయి? 3తో మల్టిప్లై చేశారు కదా, అంటే 6 ఎలక్ట్రాన్స్. అదేనా? దేంతో మల్టిప్లై చేశారు? 3తో మల్టిప్లై చేశారు. సో ఆబ్వియస్లీ 3తో మల్టిప్లై చేశారంటే మీరు మొత్తాన్ని మల్టిప్లై చేసేసినట్టు. అంటే 3 2s are 6H+. అక్కడ 6H+, ఇక్కడ 3, ఇక్కడ 3, అలాగే ఇక్కడ కూడా 3 వస్తుంది, ఇక్కడ కూడా 3. మొత్తాన్ని 3తో మల్టిప్లై చేశారు అందుకని. ఇప్పుడు ఈక్వేషన్ తీసుకోండి. Cr2O7 2 మైనస్ ప్లస్ 6 ఎలక్ట్రాన్స్ ప్లస్ 14H+, 2Cr3+ అండ్ 7H2.
ఇది మనకున్న ఈక్వేషన్. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, మనం యాడ్ చేసాం. 6 ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ అయిపోయింది. డంప్ మొత్తం 2 యాడ్ చేసి ఈక్వేషన్ డంప్ చేయండి. Cr2O7 2- ప్లస్ 3SO3 2-. ఇక్కడ చూడండి 14H+ ఉందండి, ఇక్కడ 6H+ ఉందండి. అంటే 14 - 6 ఎంత? 8H+ అన్నట్టు. ఆ డిఫరెన్స్ నేను క్లియర్గా రెడ్ కలర్ ఇండికేట్ చేస్తున్నాను. ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ చేసేసారు, ఇంకేమి మిగిలిపోయింది? ఇక్కడేమో 3H2 ఉంది, ఇక్కడ 7H2 ఉంది. అంటే ఆబ్వియస్లీ ఇక్కడ 4H2 ఉంటుంది అనమాట. రిమైనింగ్ 2Cr3 ప్లస్ 3SO4 2-. 3SO4 2-. ఇక్కడ కింద రాస్తున్నాను. రిమైనింగ్ ఎన్ని ఉండిపోయి ఇంకా 4H2O. ఇది నీకు ఫైనల్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఆ 4H2Oని కావలిస్తే రెడ్ కలర్తో ఇండికేట్ చేస్తాను మీ ఐడెంటిఫికేషన్ కోసం. సారీ 4 కదా, 4H2 మీ ఐడెంటిఫికేషన్ కోసం. 7 - 3 ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో ఎటువైపు తక్కువ ఉన్నా దాంతో క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ మనం రాసేస్తాం. అయితే మీకేం చేయమన్నాను? బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ మనం కరెక్ట్గా చేసామా లేదో హిట్ అండ్ ట్రయల్ మెథడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 2 క్రోమియమ్స్ ఉన్నాయి, 2 క్రోమియమ్స్ ఉన్నాయి, అది హిట్ అండ్ ట్రయల్ మెథడ్. లేదు పర్ఫెక్ట్గా కావాలంటే చార్జెస్ బ్యాలెన్సింగ్ అన్నాను. ఇక్కడ -2 చార్జెస్, 3 2s 6 8 + 8 0 క్యాన్సిల్. 2 3s 6, 3 2s 6 చార్జెస్ బ్యాలెన్స్డ్. అంటే ఇక్కడ 2 3s 6, ఇక్కడ 3 2s 6, అది జీరోనే. అంటే బోత్ సైడ్ 0 చార్జెస్. ఇంకా చార్జెస్ టోటల్గా నలిఫై అయిపోయి. అర్థమైంది అనుకుంటా, రైట్? వెరీ సింపుల్ అండి, కాంప్లికేటెడ్ ఏం లేదు. ఇప్పుడు బేసిక్ మీడియంకి వద్దాం. ఒక క్వశ్చన్ ఇస్తా. క్వశ్చన్ నెంబర్ 3. CrOH taken thrice plus IO3- giving rise to I- plus CrO4 2-. ఈ ఈక్వేషన్ని బేసిక్ మీడియంలో బ్యాలెన్స్ చేయాలి. అది మీకు ఇచ్చిన క్వశ్చన్. బేసిక్ మీడియంలో మీరు బ్యాలెన్స్ చేయాలి ఆ పర్టికులర్ ఈక్వేషన్. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఏం చేయమన్నాం, ఏదైనా ఆక్సిడేషన్ నెంబర్స్ రాసేసేయండి. దీని ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అవుతుంది? +3. ఇక్కడ CrO4 2- అంటే +6, IO3- అంటే +5, ఇదేమో -1. +3 ఎలా మారింది? +6 అంటే ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్. ఆక్సిడేషన్ బై హౌ మెనీ యూనిట్స్? 3 యూనిట్స్. +5 అనేది -1గా మారింది. అంటే +5 హాజ్ బీన్ చేంజ్ టు -1 అంటే ఇక్కడ రాస్తా. అంటే అక్కడ పైన మళ్ళీ రాస్తే కనిపించదు, అంతే, ఇంకేం కాదు. రిడక్షన్ అయ్యింది. రిడక్షన్ బై హౌ మెనీ యూనిట్స్? 6 యూనిట్స్. రిడక్షన్ బై 6 యూనిట్స్. +5 హాజ్ బీన్ చేంజ్ టు -1 అంటే 5 హాజ్ బీన్ చేంజ్ టు 4 3 2 1 0 -1, 6 యూనిట్స్. ఓకేనా? ఇప్పుడు నేను ఆక్సిడేషన్ని హాఫ్ని, రిడక్షన్ హాఫ్ని సపరేట్గా బ్యాలెన్స్ చేసుకుంటాను ఫస్ట్. అప్పుడు 2 యాడ్ చేసుకుంటాను. ఇదే మెథడ్. ఆక్సిడేషన్ హాఫ్లో ఏ రాస్తాను అన్న? CrOH taken thrice has been changed to CrO4 2-. కొంచెం by loss of how many electrons? 6 + 3 has been changed to +6 కదా, అంటే 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయినట్టు. అయితే క్రోమియమ్స్ బ్యాలెన్స్ అయిపోయి చూసుకోండి. బట్ ఇక్కడ ఏం బ్యాలెన్స్ అవ్వలేదు. OH అంటే ఫస్ట్ ఆక్సిజన్స్ 3 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. మీరు చెక్ చేస్తే 3 1s 3, బట్ ఇక్కడ 4 ఆక్సిజన్స్. ఆక్సిజన్స్ ఎప్పుడు బ్యాలెన్స్ చేయాలన్నా ఏం యాడ్ చేయమన్నాను? వాటర్ యాడ్ చేయమన్నాను, అదేనా కదా? సో ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే వాటర్ యాడ్ చేసుకుంటే అది నీకు బ్యాలెన్సింగ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇక్కడ నేనేంటంటే వాటర్ యాడ్ చేసేటప్పుడు ఈ 3OH ఉంది, ఒకవేళ నేను H2O అని యాడ్ చేశాను అనుకోండి, ఇటు అప్పుడు ఏమవుతుంది? ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయిపోతాయి. ఆక్సిజన్స్ అనేవి బ్యాలెన్స్ అయిపోతాయి. 3 1s 3 అంటే ఇక్కడ 2 5 హైడ్రోజన్స్ అయిపోతున్నాయి. అంటే 5 హైడ్రోజన్స్ అయిపోతున్నాయి కాబట్టి అప్పుడు హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేయడానికి ఏం యాడ్ చేస్తాను నేను? జనరల్గా 5OH- యాడ్ చేస్తాను. 5OH- యాడ్ చేస్తాను జనరల్గా. బట్ అప్పుడు ఇక్కడ 5 ఆక్సిజన్స్ + 4 9 ఆక్సిజన్స్ అయిపోతున్నాయి. జనరల్గా ఈ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది బేసిక్ మీడియంలో వస్తుంది. పిల్లలు ఫేస్ చేసే కన్ఫ్యూజన్ అదే. అయితే ఎగ్జాక్ట్గా మీరు ఇక్కడ ఇదే ఇటువైపు యాడ్ చేయాలని రూల్ ఏం లేదు. వాటర్ ఇటే యాడ్ చేయాలి, OH- అటే యాడ్ చేయాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 5OH- వచ్చింది కదా, ఆ 5OH- ఇటు తీసుకురండి.
కట్ అయిపోయినాయి కొన్ని, జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ 5OH మైనస్ యాడ్ చేయండి. ఓకే, ఇప్పుడు H2 ఇక్కడ యాడ్ చేయండి. ఇప్పుడు చూడండి 5 ఆక్సిజన్స్ 3 ఆక్సిజన్స్ 8, ఇక్కడ 4 అంటే ఇక్కడ 4 యాడ్ చేయండి. 8 ఆక్సిజన్స్ సరిపోయినా, 4 2 8 హైడ్రోజన్స్, 5 హైడ్రోజన్స్ 3 హైడ్రోజన్స్, హైడ్రోజన్స్ కూడా బ్యాలెన్స్ అయిపోయింది. పాయింట్ అర్థమైందా లేదా? ఓకేనా? సో నీకు ఆక్సిడేషన్ ఆఫ్ బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు లెట్ us మూవ్ ఆన్ టు ది రిడక్షన్ ఆఫ్. ఇప్పుడు రిడక్షన్ ఆఫ్కి వెళ్దాం. రిడక్షన్ ఆఫ్లో చూస్తే నీకు రిడక్షన్ ఆఫ్ ఏముందండి, IO3 మైనస్ అనేది I మైనస్గా మారింది. IO3 మైనస్ హ్యాస్ బీన్ చేంజ్డ్ టు I మైనస్. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ కదా, లాస్ కాదు కదండి. ఎన్ని యూనిట్స్ చేంజ్ అన్నాను? 6 ఎలక్ట్రాన్ చేంజ్ హ్యాస్ బీన్ చేంజ్ టు దిస్. అయోడిన్స్ బ్యాలెన్స్ అయిపోయి చూడండి. ఇప్పుడు ఇక్కడ 3 ఆక్సిజన్స్, ఆక్సిజన్స్ బ్యాలెన్స్ చేయడానికి ఏం యాడ్ చేయమన్నాను? వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేసామనుకో, 3H2 యాడ్ చేసామనుకో, 3 2 6. హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేయడానికి నేను 6OH మైనస్ యాడ్ చేశాను అనుకో, ఏమవుతుంది? 6 ఆక్సిజన్స్ ప్లస్ 3, ఇక్కడ 6 ఆక్సిజన్స్ ఇక్కడ 3 కదా, 9 అయిపోయినాయి. మళ్ళీ అటువైపు ఆక్సిజన్స్ తగ్గిపోతాయి. అప్పుడు ఏం చేయాలి? ఇంటర్చేంజ్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఇంటర్చేంజ్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఈ పర్టికులర్ కేసుకి వచ్చేసరికి ఇక్కడ 3H2 యాడ్ చేయండి, ఇక్కడ 6OH మైనస్ యాడ్ చేయండి. ఇక్కడ 3 ఆక్సిజన్స్ 6, 3 2 6 హైడ్రోజన్స్ బ్యాలెన్స్ అయిపోయింది కదా, సరిపోయింది లేదు? ఎప్పుడైతే ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ 3, అంటే దీన్ని 2తో మల్టిప్లై చేయండి. ఓకే, మనం ఎప్పుడు కూడా యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆల్సో. 2తో మల్టిప్లై చేశారు. ఎప్పుడైతే 2తో మల్టిప్లై చేశారో దెన్ ఈ రెండు ఈక్వేషన్స్ యాడ్ చేయండి, లేకపోతే కొత్త ఈక్వేషన్ తీసుకొద్దామా? 2తో మల్టిప్లై చేసాం కదా, ఆ ఈక్వేషన్ రాద్దాం క్లియర్ కట్గా అర్థం కావడానికి. 2CrOH టేకెన్ థ్రైస్, 5OH మైనస్ కదా, అంటే 2 5s 10OH మైనస్, గివింగ్ రైస్ టు 2 multiply CrO4 2 minus plus 2 4s 8H2O plus 6 electrons. ఏమైనా కట్ అయింది లేదా ఒకసారి చూద్దాం. సరిపోయింది. ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈస్ దింపేస్తారు. ఇంకా దీంట్లో IO3 మైనస్, ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ప్లస్ 3H2O, అండ్ ఇక్కడ I మైనస్, ఇక్కడ 6OH మైనస్. రెండు ఈక్వేషన్స్ యాడ్ చేయండి. 6 ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్, అదేనా? అలాగే ఇక్కడ ఇది 10OH మైనస్, 10OH ఇది క్యాన్సిల్, అంటే ఇక్కడ ఎన్ని మిగిలిపోయాయి? ఇంకా 4OH మైనస్. ఇది క్యాన్సిల్, అంటే ఇక్కడ ఎన్ని మిగిలిపోయాయి? 5H2O మిగిలిపోయింది. ఫైనల్ ఈక్వేషన్ చేద్దామా? 2CrOH టేకెన్ థ్రైస్ plus IO3 minus plus 4OH minus, giving rise to 2CrO4 2 minus plus I minus 5H2O. ఇది మీకు ఫైనల్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఓకేనా? 5H2O కట్ అయ్యేటట్టుంది, అందుకనే ఇక్కడ రాస్తున్నాను 5H2O. ఇక్కడ క్లారిటీ కోసం అది కట్ అవుతుంది, ఇమేజ్ ఉంటుంది కాబట్టి నాది కట్ అవుతుంది, రైట్? అదే ప్రతిసారి చెక్ చేస్తూ ఉంటాను. 5H2 ఇప్పుడు క్లారిటీగా ఉందిలే, చూసుకోండి. ఇంతే బేసిక్ మీడియం, ఇంతే బ్యాలెన్సింగ్. కొంచెం OH మైనస్ దగ్గర ఎటువైపు అయితే బ్యాలెన్స్ అటు స్విచ్ చేయండి, పర్వాలేదు. ఫస్ట్ ఎసిడిక్ మీడియం చేసినట్టు చేసుకోండి. సమ్మరీ వెరీ సింపుల్ అండి. ఎసిడిక్ మీడియం అంటే ఫస్ట్ మీరు ఆక్సిడేషన్ నెంబర్ రాసుకోవాలి, స్టెప్ 1. రాసిన తర్వాత ఆక్సిడేషన్ ఆఫ్ ఏంటి, రిడక్షన్ ఆఫ్ ఏంటి సపరేట్ చేసేస్తారు, స్టెప్ 2 అది అయిపోయింది. సో స్టెప్ 3 ఏంటి? సో మీరు యాటమ్స్ అదర్ దాన్ ఆక్సిజన్ హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేయాలి. అది బ్యాలెన్స్ అయిపోయాక ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయడానికి వాటర్ యాడ్ చేయాలి, ఎసిడిక్ అయినా బేసిక్ అయినా. ఒక హైడ్రోజన్ బ్యాలెన్స్ చేయడానికి ఎసిడిక్ మీడియం అయితే H+ యాడ్ చేయాలి, బేసిక్ మీడియం అయితే OH మైనస్ యాడ్ చేయాలి. అది కూడా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత చార్జ్ ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ట్ మస్ట్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్డ్. ఆ రెండు బ్యాలెన్స్ అయిపోతే రిడాక్స్ రియాక్షన్ బ్యాలెన్స్ అయిపోయినట్టే. అది మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్గా చార్జెస్ బ్యాలెన్స్ చేసుకోండి. చార్జెస్ బ్యాలెన్స్ అయ్యాయి లేదా చెక్ చేసుకుంటే రెండు సైడ్ చార్జెస్ సేమ్ ఉన్నాయనుకోండి, దెన్ మీ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసింది కరెక్టే అని మీరు వెరిఫై చేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటా. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి.
ఇది మాత్రం కంపల్సరీగా ప్రాపర్గా ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా? ఇంకొన్ని ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.